మహారాష్ట్ర నగరపాలక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ ఫలితాలతో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మరాఠా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారు. 25 ఏళ్లకు పైగా ముంబైని శాసించిన ఠాక్రే కుటుంబానికి పెద్ద దెబ్బే తగిలింది. చాలా ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలిపినా బృహత్ ముంబైని నిలుపుకోలేకపోయారు. థ్యాంక్ యూ మహారాష్ట్ర, ఎన్డీఏతో రాష్ట్ర ప్రజల బృందం బలీయమైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ఫలితాల్లో చరిత్రనే అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, షిండే శివసేన, అజిత్ ఎన్సీపీల మహాయుతి నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి ఆధిక్యతను చాటుకుంది. రాష్ట్రంలోని మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగగా 25 చోట్ల మహాయుతి కూటమి గెలుపొందింది. 29 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 2869 వార్డులకు గాను 1700కు పైగా వార్డుల్లో మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే సగానికి పైగా స్థానాల్లో అధికార కూటమి దక్కించుకుంది. 1388 సీట్లను బీజేపీ, 364 సీట్లను శివసేన, 150 సీట్లను ఎన్సీపీ గెలుచుకున్నారు. కాంగ్రెస్ 306 సీట్లను, శివసేన 166 సీట్లను దక్కించుకున్నారు. ముఖ్యంగా అత్యంత కీలకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో 25 ఏళ్ల తర్వాత ఉమ్మడి శివసేన ఆధిపత్యానికి బీజేపీ గండి కొట్టింది. ఇక్కడ మొత్తం 227 వార్డులకు గాను బీజేపీ 89 వార్డులు గెలిచింది. రెండో స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 64 చోట్ల విజయం సాధించింది. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 27 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ 24, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 6, ఎన్సీపీ 3, ఎన్సీపీ ఎస్పీ 1 చోట, ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ మహారాష్ట్ర, సుపరిపాలన అందించాలనే ఎన్డీఏ అజెండాకు ప్రజలు ఓటు వేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఒక విషయం స్పష్టమైంది. ఎన్డీఏతో ప్రజల బంధం మరింత బలోపేతమైందని తేలింది. ఇందుకుగాను ప్రజానీకానికి రుణపడి ఉంటాం అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కాగా ప్రధాని మోడీ నాయకత్వంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేం గెలిచామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. మరోసారి బీజేపీ గెలిచింది. ప్రజలకు బీజేపీపై ఉన్న నమ్మకానికి ఈ విజయం ప్రతీక. రాష్ట్ర వికాసం, పురోగతికి బీజేపీ పాటుపడుతోంది, ప్రజల నమ్మకాన్ని నిలబెడుతుంది అని పేర్కొంటూ ఫడ్నవీస్ ఒక సందేశంలో పేర్కొన్నారు. ఈ విజయంతో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మరాఠా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కేవలం ఒక నాయకుడిగానే కాకుండా వ్యూహకర్తగా ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు. మహాయుతి కూటమి విజయాన్ని బ్లాక్ బస్టర్గా మార్చిన హీరోగా ఆయన పేరు మరాఠా రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు జరిగాయి. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన, రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన చేతులు కలిపాయి. దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడంతో మహావికాస్ అఘాడీ కూటమి రెండుగా చీలిపోయింది. ఫలితంగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల ఓట్లు చీలిపోయాయి. దీనివల్ల అధికార మహాయుతి కూటమిలోని పార్టీలకు రాజకీయ లబ్ధి చేకూరిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎంవీఏ కూటమి పార్టీలు ఏకతాటిపై నిలిచి పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా వచ్చి ఉండేవన్నారు. శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ ఎస్పీ, అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ ఏపీ, పూణే, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన ఆ 2 చోట్ల బీజేపీ భారీ ఆధిక్యం సాధించింది. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 40కి పైగా సీట్లను హస్తం పార్టీ గెలుపొందింది. బీజేపీ 22 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగా 114 సీట్లలో విజయం సాధించినట్లు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం తెలిపింది. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు ముంబై మహానగరం కీలకం. బాల్ ఠాక్రే కాలంలో బీజేపీతో శివసేనకు సత్సంబంధాలు ఉండేవి. ఉద్ధవ్ పగ్గాలు చేపట్టిన అనంతరం 2 పక్షాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తమకే మహారాష్ట్ర సీఎం పదవి కావాలని కోరటం, అందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో కూటమి విచ్ఛిన్నమైంది. అంతకుముందే రాజ్ ఠాక్రే పార్టీ నుంచి వేరుపడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఏర్పాటు చేసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో శివసేన కలిసి పోటీ చేసింది. అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత పరిణామాల్లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే ఫిరాయించి బీజేపీతో చేతులు కలిపి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన ప్రాభవం తగ్గిపోయింది. 2 దశాబ్దాల పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఠాక్రే సోదరులు ఇటీవలే ముంబై ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. అయినా అధికారం రాలేదు. ముఖ్యంగా దక్షిణాది వారిపై ఠాక్రే సోదరుల విమర్శలు పలు వర్గాల్లో భయం కలిగించాయి. దీంతో ఆయా వర్గాలు బీజేపీకి ఓటు వేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఒక్క గెలుపుతో తమను నిర్వీర్యం చేశామని బీజేపీ నేతలు భావిస్తున్నారని, యుద్ధం ముగియలేదని
ఇప్పుడే మొదలైందని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. కాగా మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ చరిత్రలోని అత్యంత దారుణమైన పనితీరును కనబరిచింది. మొత్తం 227 సీట్లకు గాను కేవలం 22 సీట్లకే పరిమితమైంది. దీంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. 1885లో ఇదే నగరంలో పుట్టి దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ నేడు తన ఉనికిని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి భారీ ర్యాలీలు, రోడ్ షోలు గానీ, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు గానీ నిర్వహించలేదు. కనీస ప్రణాళిక, సరైన వ్యూహం లేకుండానే బరిలోకి దిగినట్లు స్పష్టంగా కనిపించింది. ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ ఈ పరాజయానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబై మహానగరంలో ఎంవీఏ కూటమి నుంచి కాంగ్రెస్ బయటికి రావాలని నాయకురాలు వర్షా గైక్వాడ్ తీసుకున్న నిర్ణయం ఫలితమిది. దీనివల్ల కాంగ్రెస్ భారీగా నష్టపోయింది. పరోక్షంగా బీజేపీకి సహాయం చేసింది. టికెట్ల కేటాయింపు వ్యవహారం పార్టీలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. కష్టకాలంలో నిజమైన కార్యకర్తలను పక్కనబెట్టి ముఖ్య నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.